వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సొంత నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్. పార్టీతో పాటు తమ పదవులకు రాజీనామా చేసిన వైసీపీ ముఖ్య నేతలు. ఉచిత కంటి వైద్య శిబిరం వెల్లడించిన డాక్టర్ పి. శివ. భక్తి శ్రద్ధలతో సాగుతూ ఉన్న శ్రీరామ సప్తాహం. సచివాలయంలో అధికారుల పనితీరును పరిశీలించిన తహసీల్దార్. ట్రిపుల్-ఐటీకి ఎంపికైన ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు. వార్తలోని వివరాలు. జిల్లా కలెక్టర్ సమక్షంలో కడా ప్రాజెక్ట్ డైరెక్టర్గా వికాస్ మర్మెట్ పదవి బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ నందు కలిసి కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్గా నియామకం కాబడ్డ వికాస్ మర్మట్ పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రాజెక్ట్ డైరెక్టర్ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. కలెక్టరేట్కు విచ్చేసిన కడా ప్రాజెక్టు అధికారికి డిఆర్ఓ పొల్లయ్య పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రాజెక్ట్ డైరెక్టర్ కుప్పం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసులతో సమావేశమయ్యారు. కుప్పం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్న కడా ప్రాజెక్ట్ డైరెక్టర్కు ఆర్డీఓ, కుప్పం తహసీల్దార్ హరికుమార్లు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు డివైఈఓ పురుషోత్తం రెడ్డి సూచించారు. పొంగనూరు మండలం అడవినాథకుంట ఏపీ మోడల్ స్కూల్ను శుక్రవారం సందర్శించారు. ఎండి కార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. తర్వాత తరగతి గదుల్లోకి వెళ్లి ఉపాధ్యాయుల విద్యా బోధనను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే బాలికల వసతి గృహాన్ని సందర్శించి అవసరమైన వసతులు కల్పించాలని సూచించారు. మధ్యాహ్న భోజనాన్ని తనే స్వయంగా రుచి చూసి పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులకు, వసతి గృహ సిబ్బందికి తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమ పాల్గొన్నారు. వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్ తగిలింది. చిత్తూరు జిల్లాలో ఆయన సొంత నియోజకవర్గం పుంగనూరు పరిధిలో పలువురు వైకాపా ముఖ్య నేతలు పార్టీతో పాటు తమ పదవులకు రాజీనామా చేశారు. పులిచెర్ల జెడ్పీటీసీ సభ్యుడు మురళీధర్, వైస్ ఎంపీపీలు రాశిప్రసాద్, ఈశ్వరితో పాటు 7 సర్పంచులు, 4 ఎంపీటీసీ సభ్యులు తమ రాజీనామాలను శుక్రవారం ప్రకటించారు. వైకాపా నేతల అండ లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇటీవలే పుంగనూరు మున్సిపల్ చైర్మన్తో పాటు 10 మంది కౌన్సిలర్లు వైకాపాకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా పులిచెర్ల మండల నేతలు కూడా ఆ నిర్ణయమే తీసుకున్నారు. మా మిత్రులందరినీ మా తరఫున ఎంపీడీసీలు ఏం చెప్తే చేస్తాం మేమంతా. నేను ఇంకా పార్టీ లేదు. కానీ ఇప్పుడు పార్టీలు మారితే సహజాలన్నీ 5 పార్టీలు మారుతాయి. కానీ కార్యకర్త పట్టి కూడా నాదుడే కనపడాల మాకు. మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో చెప్తారు. మాకు ఏం గొడవ జరిగిందంటే రక్షించేవాడే లేదు. ఎందుకు నల్ల పార్టీలో మాకు
క్వశ్చన్ లేనప్పుడు ఎందుకుంటామండి పార్టీలో. నిజం పెద్దగా ఉండే నాయకులకు ఫోన్లు పరామర్శించి అయినా మీకు మేమున్న భరోసా ఇచ్చే నాయకులకు కరువు అయిపోయాం పార్టీలో. పెద్ద గుండాలు రౌడీ టైప్ మాకు లెక్కలేదు, పెద్దల పుల్లులు మేమంతా. కానీ మాకు ఇష్టం లేకుండా బాధపరిచారు మేము ఎందుకు ఉండాలి పార్టీలో బాధపడుతున్నాం. అంతేగాని పార్టీ పెద్దలు పనివస్తున్నాం, ఇలాంటి ద్వేషం లేదు నాయకులకైనా. మాకు లక్ష్యం లేకుండా ఉన్నది కాబట్టి మేము పోతున్నాం అంతే. జిల్లా పాలక ఉపాధ్యక్షులు, జిల్లా పాలక అధ్యక్షులు మురళి కొండాపురి నెట్లో కూడా మాకు మద్దతుగా జడ్పీటీసీలు సర్పంచ్ రాజీనామా ఇచ్చాం. విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్ల పనితీరు ఎంతో కీలకమైందని ఆ శాఖ ఏడి రవికుమార్ అన్నారు. పొంగనూరు పట్టణం మేల్పట్ల సబ్ స్టేషన్ ఆవరణంలో విద్యుత్ షిఫ్ట్ ఆపరేటర్లకు శుక్రవారం ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వారి విధి నిర్వహణపై వివరంగా తెలిపారు. అలాగే వర్షాలు, గాలి దుమారాలు వీచే సమయంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈలు శశిధర్, ధనుంజయ మూర్తి తదితరులు పాల్గొన్నారు. లేకపోతే నిజంగా ఐటీఐ పోయి మనం చదువుకోలేకపోవడం వల్లనో మనకు కొన్ని సబ్జెక్ట్స్ తెలియవు. సరే, అప్పుడు తెలదు, ఇప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక రోజు నువ్వు ఏ సెల్ ఫోన్ అయితే చూస్తున్నావో ఆ సెల్ ఫోన్లో యూట్యూబ్ ఓపెన్ చేసుకొని నీకు ఏది తెలియదో దాన్ని టచ్ చేస్తే రోజుకు ఒకటి నేర్చుకున్న 3-4 నెలల్లో నీకు సబ్స్టేషన్ గురించి పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పని నేర్చుకోవాలా, పని చేయాలా. నేను కోటీశ్వరుడు, నాకు ఇంటికాడ బాగుంది, నేను ఇంటికి వచ్చినాను, పోలు ఎక్కే పని లేదు, కసువు పెరికే పని లేదు, ట్రాన్స్ఫార్మర్ తుడిచే పని లేదు. దయచేసి నిలిచిపోండి. మీకు అలాంటి డబ్బులు ఉన్నప్పుడు ఇంటి దగ్గరే ఉండండి, ఆ ఉద్యోగాన్ని అగౌరవపరచొద్దు. ఇప్పుడు ఒకటొకటే క్షుణ్ణంగా ఒక్కోసారి డిస్కస్ చేస్తూ పోతాను. సబ్స్టేషన్లో అసలు ఏమేమి ఉన్నాయి? పవర్ ట్రాన్స్ఫార్మర్, ఎల్వి బ్రేకర్, హెచ్వి బ్రేకర్, బ్యాటరీ బ్యాంక్, పవర్ ఇది పీటీ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్, కరెంట్ ట్రాన్స్ఫార్మర్, ఎల్టీ కేబుల్స్, కెపాసిటర్ బ్యాంక్, ఏబీ స్విచెస్, ఇవన్నీ ఉంటాయి. దీంట్లో ఒక్కొక్క దాని గురించి మనం ఐటీఐ చేసాం. యాక్చువల్గా నీకు తెలిసి ఉండాలా, 10 నిమిషాలు భాగమన్నా తెలిసి ఉండాలా. జీరో కూడా ఉంటుంది, దాన్ని ఏం చేయలేం. కాబట్టి ఇకనన్నా తెలుసుకోవాలి, ఇకనన్నా చూసుకోవాలి. గ్రామీణ ప్రజలకు సచివాలయాల్లో అందుబాటులో ఉండే సేవలు అందించాలని తహసీల్దార్ శివయ్య సూచించారు. శుక్రవారం పొంగనూరు మండలం చెదల గ్రామంలోని సచివాలయాన్ని తనిఖీ చేశారు. సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకోవడంతో పాటు రికార్డులను పరిశీలించారు. రెవెన్యూకు సంబంధించి ప్రజల నుండి అందే సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విఆర్ఓ బద్రి, టీడీపీ నాయకుడు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని పొంగనూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ అంబాసిడర్ డాక్టర్ పి శివ కేసీటీవీ ద్వారా విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన సరళ హోమియో హాస్పిటల్లో మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ ఆదివారం బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉచితంగా కంటి జబ్బుల చికిత్సా శిబిరం నిర్వహించడం జరుగుతుందని, కుప్పం పిఈఎస్ వైద్య కళాశాల ఆసుపత్రి డాక్టర్ల బృందం వచ్చి కంటి పరీక్షలు నిర్వహించి ఎంపిక చేసిన వారికి ఉచితంగానే ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. కంటి సమస్య ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కేసీటీవీ ద్వారా విజ్ఞప్తి చేశారు. శిబిరానికి వచ్చేవారు శుభ్రంగా తలస్నానం చేసుకుని రావాలని, అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్తో పాటు కుటుంబ సభ్యుల సెల్ ఫోన్ నెంబర్ తీసుకురావాలన్నారు. పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు పరిసరాల ప్రజలకు కేసీటీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. లయన్స్ క్లబ్ పొంగనూరు నోబుల్ మరియు పిఎస్ మెడికల్ కాలేజ్ కుప్పం సంయుక్త ఆధ్వర్యంతో నిర్వహిస్తున్నటువంటి ఉచిత నేత్ర చికిత్సా శిబిరం 2వ ఆదివారం అంటే ఈ నెల 14వ తేదీన బిఎంఎస్ క్లబ్ నందు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరంలో అవసరమైనటువంటి వాళ్లకు కంటిలోనే శుక్లాల అద్దాన్ని అమర్చి ఐఓఎల్ ఆపరేషను, అదేవిధంగా ఫ్యాకో ఆపరేషన్, ఆరోగ్యశ్రీ ఉండే వాళ్ళకు ఫ్యాకో ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. మామూలుగా అయితే ఆరోగ్యశ్రీ కింద ఇప్పుడు 8,000 రూపాయల వరకు రియంబర్స్మెంట్ వస్తూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి
ప్రభుత్వం నుంచి సహాయం అందుతుంది కాబట్టి 8,000 రూపాయలు. కాబట్టి ఎవరైనా అవసరమైనటువంటి వాళ్ళు మంచి లెన్స్ వేసుకొని కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఈ శిబిరానికి వచ్చేటప్పుడు తమ వెంట ఆరోగ్యశ్రీ కార్డును, ఆధార్ కార్డును కూడా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. మామూలుగా చేసే ఆపరేషన్కు కొంచెం తక్కువ లెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వల్ల కొంచెం మంచి లెన్స్ కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీటిని బయట మనం చేసుకోవాలంటే దాదాపు 15,000 రూపాయల వరకు ఖర్చు వస్తుంది. దాన్ని ఉచితంగా చేయడంతో పాటు సర్జరీని, రవాణా సౌకర్యము, తర్వాత మందులు, ఆపరేషను, తర్వాత అక్కడ ఉండేటువంటి వసతిని కూడా ఉచితంగానే ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 22 సంవత్సరాలుగా ఈ శిబిరాలు నిర్వహిస్తున్నాము కాబట్టి మంచి సక్సెస్ రేట్తో చాలా బాగా చేసుకున్న ప్రతి ఒక్కరూ బాగా ఉందని చెప్తున్నారు. ప్రతి విలేజ్లోనూ దాదాపు 10 మంది, ప్రతి గ్రామంలోనూ 10-15 మంది మా దగ్గర ఆపరేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకొని కంట్లో శుక్లాలు ఉండేటువంటి వాళ్ళు మేము అందించేటువంటి ఈ సేవను పొందవలసిందిగా కోరుతున్నాం. ఈ శిబిరానికి వచ్చేటప్పుడు పేషెంట్లు శుభ్రంగా తలస్నానం చేసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ 15 రోజుల నుంచి 20 రోజుల వరకు తలస్నానం చేయకూడదు. కాబట్టి తలస్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకొని రావాల్సింది. అదేవిధంగా తమ వెంట ఆధార్ కార్డు, తర్వాత ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు, తమ కుటుంబంలో ఎవరిదైనా ఒక ఫోన్ నంబర్ తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. చిత్తూరు జిల్లాలో శక్తి స్వరూపిణిగా పేరుగాంచిన శ్రీ బోయకొండ గంగమ్మకు శుక్రవారం రాహుకాల పూజల్ని నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులందరికీ పాత కళ్యాణ కట్ట వద్ద అన్నదానం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఈవో ఏకాంబరం పర్యవేక్షించారు. జిల్లాలోని చిత్తూరు నగరపాలక, పురపాలక, గ్రామ పంచాయతీల నుండి గ్రంథాలయ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో జిల్లా స్థాయి గ్రంథాలయ పన్ను సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం నగరపాలక, పురపాలక, గ్రామ పంచాయతీలు వసూలు చేసిన ఆస్తి పన్నులో 8% జిల్లా గ్రంథాలయ సంస్థకు విధిగా చెల్లించాల్సి ఉంటుందని, 2007-8 నుంచి 2023-24 వరకు ఈ బకాయిలను చెల్లించలేదని అన్నారు. బకాయిలను తిరిగి చెల్లించి గ్రంథాలయ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈ సమావేశానికి డిపిఓ లక్ష్మి, జిల్లా ఆడిట్ ఆఫీసర్ కృష్ణారెడ్డి, పుంగనూరు, నగరి, పలమనేరు మున్సిపల్ కమిషనర్లు నరసింహప్రసాద్, వెంకటరామరెడ్డి, జిల్లా గ్రంథాలయ శాఖ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణ పరిధిలోని నక్కబండలో నెలకొన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. నెలకొన్న సమస్యల గురించి మాజీ కౌన్సిలర్ శ్రీకాంత్, కమిషనర్ నరసింహప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లడంతో సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. శుక్రవారం ప్రత్యేక పారిశుద్ధ్యం చేపట్టి కాల్వలను శుభ్రం చేసి మురుగునీరు నిల్వ లేకుండా పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు అలీం, అబ్రార్, వాసు, అనీస్, కృష్ణప్ప, బాలాజీ, విజయ్లు కృతజ్ఞతలు తెలిపారు. పొంగనూరు ప్రజల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న శ్రీ విరూపాక్షి మారమ్మ ఆషాఢ శుక్రవారం రోజున రాహుకాల పూజల్ని అందుకుని ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. వేకువజాముని అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, విభూతులతో పాటు పల పంచామృతాలతో అర్చకులు అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించి విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాహుకాల సమయంలో మహిళలు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయ దీపాలు వెలిగించి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. అమ్మా పరమేశ్వరి, జననీ జగదీశ్వరి, శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. అమ్మా పరమేశ్వరి, జననీ జగదీశ్వరి, శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే.
అఖిల జగతి నేలుచున్న ఆది పరాశక్తివే శ్రీ దుర్గా భవానీ జననీ ప్రణమామ్యహం. అమ్మా పరమేశ్వరి ముగురమ్మల మూలమైన పెద్దమ్మవు నీవే, భువనాలను పాలించే అమ్మవు నీవే కదా. ఉదయ భాస్కర కిరణం నీ పదముల కొలువగా నీ అంగిట నిలచెను అమ్మాయిక మేలుకు. సుప్రభాత గీతికలు గంధర్వులు పలుకగా సప్త మహర్షులు నిన్నే పూజింపగ నిలచిరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. సకల సురలు భక్తి మీర నిన్నే ధ్యానించుతూ నీ పావన సన్నిధిలో కైమూర్చి నిలచిరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. పరమేశుని ఒడిలోన పవళించిన మా తల్లి యోగని దురచాలించి మేలుకో మహేశ్వరి. అమ్మా పరమేశ్వరి జననీ జగదీశ్వరి శ్రీ దుర్గా భవానీ గౌరీ నమోస్తుతే. బెస్త వీధిలో నూతనంగా నిర్మించిన శ్రీ సుగుటూరు గంగమ్మ వారికి భక్తులు విశేష పూజల్ని నిర్వహించి దర్శించుకున్నారు. ఏపీ మోడల్ స్కూల్ నుండి IIITకి 2 విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ రమ తెలిపారు. పుంగనూరు మండలం అడవినాథకుంట మోడల్ స్కూల్లో 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థుల్లో మదన్ కుమార్, జానకి అనే 2 విద్యార్థులు 600కు గాను 570 మార్కులు సాధించి ఏడుపులపాయ IIITకి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అధ్యాపక బృందాన్ని ఆమె అభినందించారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తూ పుంగనూరులో ఆరవేశులు చేపట్టిన శ్రీరామ సప్తాహం కొనసాగుతూ ఉంది. పట్టణంలోని బజారు వీధిలో గల ఆరవేశ భవనంలో గత 46 సంవత్సరాలుగా లోక కళ్యాణార్థం శ్రీరామచంద్రమూర్తిని భక్తి శ్రద్ధలతో నిరంతరాయంగా 8 రోజుల పాటు ప్రార్థించి కీర్తిస్తూ బృందాలుగా ఏర్పడి శ్రీరామ సప్తాహం నిర్వహిస్తున్నారు. 6వ రోజు శుక్రవారం మర్యాద పురుషోత్తముడి చిత్రపటానికి మహిళలు పూజలు చేశారు. తర్వాత శ్రీరామచంద్రుని కొలుస్తూ భజన చేపట్టారు. ఈ సప్తాహ వేడుకలు ఆదివారం వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.
శ్రీ 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 వెంకటాచల స్వాముల వారు 46 సంవత్సరముల కిందట ప్రారంభించిన ఈ రామ సప్తాహాన్ని ప్రతి సంవత్సరం నిర్విరామంగా నిర్విఘ్నంగా ఆషాఢ మాసంలో వారం రోజుల పాటు నిరంతరాయంగా పగలు రాత్రి భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ చివరి రోజు పుష్పాభిషేకము, పంచామృతాభిషేకము, యాగము వగైరాలన్నీ చేసి చాలా ఆనందంగా భజన చేసుకుంటూ ఉంటాము. 150 మంది దాదాపు మహిళలు ప్రతిరోజు విడతలుగా వచ్చి భజన చేస్తూ ఉంటారు. రాత్రి పూట లెక్కంటికి సంబంధించిన భజనదారులు సాయంత్రం 7 నుంచి 9 నుంచి తెల్లవారి 7 దాకా భజనలు చేస్తూ ఉంటారు. ఇది నిర్విరామంగా నిర్విఘ్నంగా కొనసాగిపోతుంది. రామచంద్రుల వారి అనుగ్రహం మాపై ఎలవెలలా ప్రశంసాలు కోరుకుంటూ మాకు సహాయ సహకారాలు అందించిన ఆర్యవైశ్య సంఘం మిగతా అన్ని సంఘాలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి కేసీటీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీరామ సప్తాహం ప్రారంభమై ఈ సంవత్సరం 6వ రోజు ఇవాళ, చివరి రోజు 8వ రోజైన ఆదివారము మెరవణి ఊరేగింపు ఉంటుంది. ఇక్కడ పట్టాభిషేకము, అన్ని రకాల పూజలు, యాగాలు, హోమాలు వగైరాలు జరుగుతాయి. అందరూ కూడా వచ్చి శ్రీరాముడి ఆశీస్సులు తీసుకోవాలని కేసీటీవీ ద్వారా మనవి చేస్తూ ఉన్నాం. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ జయమని, అందుకు అనుగుణంగా సచివాలయ సిబ్బంది పనిచేయాలని పొంగనూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి కోరారు. మండల పరిధిలోని చెదల గ్రామంలో గల సచివాలయాన్ని స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను అందించి కార్యాలయంలో ఏర్పాటు చేయాలన్నారు. తర్వాత సమావేశం నిర్వహించి పక్షపాతం లేకుండా ప్రజలు తెలిపే సమస్యలను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాలు ప్రజలకు దేవాలయాల్లా కనిపించే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని అధికారులను కోరారు. అలాగే సమయపాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రత్తమ్మ, సివిరెడ్డి, వెంకటరెడ్డి, గిరి, మనోహర్ రెడ్డి, రెడ్డెపరెడ్డి, గంగులప్ప, రెడ్డెప్ప, బాలచంద్ర, చిన్నారాయల్, గాజుల నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు గవర్నమెంట్, ఆ రోజు నాయకులు, లోకల్ నాయకులు కావచ్చు, మండల నాయకులు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, బయట నుంచి చిన్న కార్యకర్త వరకు ఒకే దారిలో ఉండదు. మన కార్యకర్తలు కానీ, మన సానుభూతి పనులు కానీ, మన కూటమి సభ్యులు కూడా చాలా ఇబ్బంది పడి ఉంటారు. దాన్ని అంతా మాకు తెలుసు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన పార్టీ ముఖ్యము, చల్లబాబు గారి ఆదేశాలు ముఖ్యము. ఎందుకంటే మనం చాలామంది వాళ్ళ మీద కలిసి తీర్చుకోవాలా, ఆఫీసులు వెబ్సైట్ చేసిన వాళ్ళకి వాళ్ళ మీద కలిసి తీర్చుకోవాలని చాలామంది ఉన్నారు. అవంతా దయచేసి వాడుకోవాలని, మనం సమన్వయంతో పనిచేసుకోవాలి. మనం ప్రశ్నించుకునేది ఆ విధంగా కాదు. ఈరోజు జనాల పంచాయతీలో మెజార్టీ రాకుంటున్నాయి, అట్లా అది మెజార్టీ వచ్చింది. దాన్ని మనం ఇంకా పెంచుకునేదానికి ప్రయత్నించాలి. కానీ మనము ప్రస్తుతం పగలకి పోకుండా మనకు సచివాలయం స్టాఫ్ కానీ ఏం చెప్తామంటే, మీరు 5 సంవత్సరాలు ఏం చేసినారో అది దాని గురించి మేము పట్టించుకోము. ఇక్కడి నుంచి మా నాయకులు, మా వాళ్ళు ఇక్కడ చెప్పినట్టు చేయండి. మా వాళ్ళకి ఎవరైనా వైసీపీ గురించి బలాన్ని పని కావాలంటే మా వాళ్ళని ముందర పెట్టుకోండి. మా వాళ్ళు ఇచ్చిపెట్టు అది కూడా చేయండి. మేము దాన్ని కూడా వద్దు చెప్పడం లేదు. అది తెలియజేసుకుంటూ మీకు ఏదైనా మనసులో ఉంటే, మనసుమంతులు ఉన్నా, ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఏదైనా చిన్న ఉన్నాయి, అవంతా కూడా సాల్వ్ చేసుకుందాం. మీరు చెప్పిన డాక్టర్తో మాట్లాడతాం. మీకేమైనా ఇబ్బంది వస్తే ఎండిఓ గారితో చెప్తాం, ఎంఆర్ఓ గారితో చెప్తాం. మీకు ఏం సమస్య ఉందా ఎక్కడంటే నేను అధ్యక్షుడు కదా, పంచాయతీ అధ్యక్షుడు, ఆయన దృష్టికి చెప్పినారంటే ఆయన మనం చెప్తాడు. మీకేం కావాల్సిన అన్ని సౌకర్యాలు చూస్తాము. చెదల గ్రామంలో సచివాలయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరి ఫోటోలు ఆవిష్కరణ మామూలుగా ఇంతవరకు ఎన్ని కక్షలు ఉన్నా కూడా లేకుండా అందరూ కలిసి అందరూ సక్రమంగా చేసుకోవాలని, ఏ పని ఉన్నా కూడా
మన రత్నక్క చెప్పినట్టు రైతులను తిప్పించుకోకుండా తొందరగా వాళ్ళు పని చేసి పెట్టి వాళ్ళు సక్రమంగా పంపించాలని నమస్కరించి పార్టీ వచ్చింది, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. అందరూ సమన్వయంతో పార్టీకి విధంగా ఉండి ప్రభుత్వం విధంగా ఉండి మనం నడిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మనకు ముఖ్యంగా మన పార్టీకి కావాల్సిన మన విలేజ్కి సదల గ్రామాల పంచాయతీకి కావాల్సిన పనులు మన మండల పరిస్థితి రెడ్డి గారి ద్వారా చాలా బాగా శ్రమిస్తామని ఆ కార్యక్రమాలన్నీ చేస్తాము, ఇంప్లిమెంట్ చేస్తాం. ఇక్కడ మనకి మీరందరూ సహకరించి పార్టీ కృషి అయినందుకు అమలు చేస్తున్నాము. మనకి ఇక్కడ ముఖ్యంగా మాకు ప్రభాకర్ రెడ్డి, రెడ్డి, వెంకటరామారెడ్డి, భాస్కర్ రెడ్డి, రెడ్డి నేను ఉన్నాము. ఇంతమంది మేము పనిచేస్తే కానీ మేము ఎదుర్కొంటే మాకు ప్రోత్సహించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మనకి అన్ని కార్యక్రమాలు ముందుండి మిగతా నాయకులు అందరూ కూడా మనకి చేయిస్తారు. వాళ్ళు మన నిబంధనగా ఉన్నాయి, మనకు సపోర్ట్ ఉంటారు. భావన ద్వారా భావన ద్వారా ఇంత కార్యక్రమం చేస్తాము. ఆయన చంద్రబాబు గారికి చెప్పి దాన్ని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. పుంగనూరు పట్టణం నగరి వీధిలో వెలిసిండు శ్రీ ప్రసన్న పార్వతీదేవి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయ ఆవరణంలో ఆడి మాసం ముందస్తుగా శుక్రవారం సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. తొలుత ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అభిషేకాలు అలంకారాల అనంతరం కొలువుదీర్చారు. అనంతరం వేద పండితులు కళ్యాణ క్రతువును క్రమంగా నిర్వహించగా భక్తులు తిలకించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సొంత నియోజకవర్గంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్. పార్టీతో పాటు తమ పదవులకు రాజీనామా చేసిన వైసీపీ ముఖ్య నేతలు. ఉచిత కంటి వైద్య శిబిరం వెల్లడించిన డాక్టర్ పి. శివ. భక్తి శ్రద్ధలతో సాగుతూ ఉన్న శ్రీరామ సప్తాహం. సచివాలయంలో అధికారుల పనితీరును పరిశీలించిన తహసీల్దార్. IITకి ఎంపికైన ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.